మొన్నటి వరకు మాజీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు ఉన్నారు కదా, ఆయన మాట్లాడుతూ ఈ డేటా సెంటర్ వల్ల ఉపయోగం లేదు, దీనివల్ల ₹10 ప్రయోజనం లేదు, విశాఖ నగరానికి నీటి కొరత వస్తుంది, కరెంటు కొరత వస్తుంది, ప్రజలు చాలా ఇబ్బంది పడతారు, పర్యావరణం పాడైపోద్ది అన్నారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాకు క్రెడిట్ కావాలని చెప్పి ఎలా అడుగుతారంటారు? దాని మీద మీరేమంటారు? ఇప్పుడు ఈ ఐటీ మినిస్టర్ గారు అన్నారు కదా, ఐటీ మినిస్టర్ గారు మాజీ ఐటీ మినిస్టర్ అన్నారు కదా, ఆయన గారు ఎంత చదువుకున్నారు? ఆయన చదువుకున్న దాంట్లో ఇది లేదా అంటే ఇది వచ్చి దీనివల్ల పాడైపోద్ది, ఇది పాడైపోద్ది అని అంటున్నారు కదా. ఒకటి దీని గురించి మాట్లాడాలి కానీ వాతావరణం గురించి నువ్వు వరదలు వస్తున్నాయి వాటి గురించి ఎందుకు మాట్లాడతారు? సబ్జెక్ట్ మాట్లాడండి, సబ్జెక్ట్ మాట్లాడి దాన్ని బట్టి ఆలోచించి సబ్జెక్ట్ మాట్లాడండి. అంటే అంత పెద్ద కంపెనీ దాదాపుగా 1,37,000 కోట్లు పెట్టుబడి పెడుతుందని చెప్పి అధికారికంగా ప్రకటించారు. మరి దానివల్ల ₹10 ప్రయోజనం లేదని అంటున్నారంటే ఎలా చూడాలంటారు ఈ విషయాన్ని? ఇప్పుడు మనం చెట్టు ఒకటి వేస్తాం, మొక్క ఒకటి ఎత్తనం, చెట్టు పెరిగేది, నీకు వేసిన 6 నెలల్లో కాయలు రావాలంటే ఏంటి వస్తాయి? 6 నెలల్లో కాయలు రావు కదా. పెరగని చెట్టు పెరగని నువ్వు ఇవాళ ఈ రోజే భవిష్యత్తు, రేపు నీ పిల్లలు నీ మనవాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. ఇవాళ మనం కృషి చేసేదంతా రేపు మన పిల్లలకి మన మనవాళ్ళు వాళ్ళ భవిష్యత్తు బాగుండడం కోసం. మన భవిష్యత్తు అయిపోయింది లేదు, కష్టం చేసుకోవాలి, బతకాలి, అన్నీ చేయాలి కాదు. రేపు వాళ్ళ కోసం మనం ఏమేమి చేస్తాం కదా, ఇది కూడా అంతే.